రైస్ అండి, మటన్ అండి. ఈ విధంగా చేయండి, చాలా టేస్టీగా ఎమ్మిగా ఉంటుందండి. చాలా సూపర్గా ఉంటుంది. చాలా వంకాయలుగా చాలా ఎక్కువ బాగా లైట్గా ఉడకాలండి వంకాయలు. పీసెస్ అండి. చాలా బాగా కుక్ అయిందండి, స్మూత్గా. మటన్ కూడా వంకాయ చాలా నేతగా బాగా కుక్ అయింది. ఈ విధంగా ట్రై చేయాలనుకుంటున్నారా? మళ్ళీ మీరు ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ చేద్దామా వీడియోని? ఓకే. కర్రీ కోసము దీంట్లో నువ్వులు, జీడిపప్పు, ధనియా పౌడరు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు 4-5 కలిపి మనం పేస్ట్ చేసుకోవాలండి. బాగా పేస్ట్ చేసుకోవాలండి మెత్తగా. మనము మటన్ని బాగా కడిగి ఉడికించుకోవాలండి. కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సరిపడా పసుపు, ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి మటను. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసేద్దాము. వేలు పెట్టుకొని ఒక 10 విజిల్స్ వేస్తే మనకి మటన్ ఉడికిపోతుందండి. ఇప్పుడు మటన్ వంకాయ కర్రీ చేద్దామండి. ఇప్పుడు దీంట్లో బాండీ వేడైంది. కొద్దిగా సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుందామండి. సింపుల్గా చేసేయచ్చు, ఈజీగా చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉండే కర్రీ. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేద్దాము. అవి వేగాయండి. ఇప్పుడు మనం దీంట్లో సన్న పచ్చండి ఆయిల్ వేసేద్దాము. సరిపడా సాల్ట్ వేసేద్దాము. అలాగే కొద్దిగా పసుపు వేసేద్దామండి. ఇది బాగా వేగాలి. మంచిగా వేగాక ఇప్పుడు మనం దీంట్లో మళ్ళీ టమాటా వేసుకోవాలి. ఇది కూడా బాగా మగ్గాలండి. ఇది కొద్దిగా బాగా ఉడికేస్తుంది. ఇప్పుడు మనము ఉడికి పెట్టేసుకుంటానికి మటన్ వేసుకుంటాము. బాగా వేసుకుంటాం మటన్ వేసేసి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో సరిపడా కారం వేసేద్దామండి. స్పైసీ కారం స్పైసీగా వేసుకోవచ్చు. ముందుగానే మనం మటన్ ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి త్వరగా అయిపోతుందండి రెసిపీ. వేసేద్దామండి దీంట్లో. ధనియా పౌడర్, కొద్దిసేపు మగ్గనిద్దామండి. ఇది మసాలా అండి. దీంట్లో నువ్వులు, జీడిపప్పు,
తర్వాత వెల్లుల్లి, యాలకులు, మసాలా ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకున్నానండి. నువ్వులు, జీడిపప్పు, ధనియాల పొడి, యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకున్నానండి. దీంట్లో వేసేద్దామండి. ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలండి. ఇది అయిన తర్వాత కొద్దిగా మనము బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం వంకాయలు కట్ చేసి వేసేసుకుందామండి. అంతేనండి, సింపుల్గా చేసే వంకాయ మటన్ కదండి. పూర్వకాలం నుంచి దీన్ని వంటకాలు చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ వేసుకొని మనం దీంట్లో వేసేసుకుందామండి. కలుపుకుందామండి. దీంట్లో కొన్ని 4 వంకాయలు తీసుకున్నాండి. కట్ చేసుకుందామండి. వీటిని కొద్దిగా బాగా ఉడుకుతుందండి. బాగా కలుపుకోవాలి, లేకపోతే గ్రేవీ మనకు అరగంట దీంట్లోకి మనము కట్ చేసినప్పుడు వంకాయలు యాడ్ చేద్దాము. బాగా మనం దీంట్లోకి మన వంకాయలను బాగా ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేద్దాము. మనం బాగా చేసుకుంటే మటన్ వాటర్ని వేసేద్దామండి. కొన్ని కొద్దిగా మూత పెట్టుకున్నామండి. హైలో పెట్టుకొని స్టవ్ మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి రెసిపీ రెడీ అవుతుందండి. దీంట్లోకి పేస్ట్ అండి, అల్లము వెల్లుల్లి ముక్కలు వేసాను. కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసుకోవాలి. రెసిపీ మటన్ అనుకుంటే ఇంకా ఉడుకుతుందండి. ఇంకా కొద్దిగా బాగా ఉడకండి. వంకాయలు కొద్దిగా బాగా మెత్తపడాలి. ఇది వచ్చేసి చపాతీ, పూరి, పరోటా, బగారా రైస్, వైట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. నెంబర్ ఆఫ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి బాగా కర్రీ అనుకుంటూ ఉడుకుతుందండి. ఇప్పుడు మనం దాంట్లోకి అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసేద్దామండి. వేసి ఇప్పుడు కొద్దిగా చేసుకుందామండి. కంప్లీట్ అవుతుందండి. ఇంకా కొద్దిగా మనకి బ్రింజల్స్ వంకాయ కొద్దిగా బాయిల్ కావాలండి. కొద్దిగా అయితే మనకి కొద్దిగా అయితే మనకి రెసిపీ అనేది కంప్లీట్ అవుతుందండి. ఆల్రెడీ మటన్ ముక్కలు చాలా స్మూత్ అయిపోయాయండి. చివరిగా మనము కొత్తిమీర వేసేసుకున్నామండి. కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసేసుకున్నామండి. వేసేసుకుంటే రెసిపీ కంప్లీట్ అవుతుందండి.